పెద్ద హీరోలతో సినిమా అన్నాక అయితే అతివృష్టి ఉంటుంది, లేదంటే అనావృష్టి ఉంటుంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోల మీద అయితే బిజినెస్ బరువు మరీ ఎక్కువ ఉంటుంది. వీరి సినిమాలకి జరిగే బిజినెస్ లెవెల్ వేరు. కాబట్టి సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే తప్ప పంపిణీదారులు 4 రాళ్లు వెనక్కి వేసుకోలేరు. అదే సినిమా బాగోలేకపోతే నరకమే. ఇద్దరి చివరి సినిమాలు పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇద్దరు సినిమాలకి 30 కోట్లకి పైగా నష్టాలొచ్చాయి. ఇద్దరు బయర్లకి నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. మరి మహేష్ మీద లేని కంప్లైంట్స్ పవన్ మీద మాత్రమే వస్తున్నాయెందుకు? మహేష్ ఫామ్ ఈ మధ్య గొప్పగా లేదు. చివరి 4 సినిమాల్లో 3 డిజాస్టర్స్ చూశాడు. ఇలాంటి గడ్డు కాలం కెరియర్లో ఎప్పుడూ చూడలేదు మహేష్. అయినా మహేష్ ని తిట్టుకుంటూ ప్రెస్ మీట్ పెట్టలేదు పంపిణీదారులు. కారణం నేనొక్కడినే, ఆగడు, బ్రహ్మోత్సవం. ఈ 3 చిత్రాల పరాజయానికి బాధ్యత వహించాడు ప్రిన్స్. నిర్మాతలకి తన రెమ్యూనరేషన్లో కొంత భాగాన్ని వెనక్కి తిరిగిచ్చేశాడు. పంపిణీదారులకి నష్టపరిహారం అందేలా చూడడమే కాదు, తాను కూడా ఆ నష్టాన్ని భరించాడు. వరుస డిజాస్టర్లు పడుతున్నా మహేష్ ఇదే పద్ధతి కొనసాగించాడు. పవన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. చాలా కాలం తర్వాత పవన్ సినిమా ఒకటి డిజాస్టర్ గా నిలిచింది. సర్దార్ గబ్బర్ సింగ్ బయర్లకి నష్టపరిహారం కింద కాటమరాయుడు రైట్స్ తక్కువ రేట్లకే అందిస్తామని పవన్ కళ్యాణ్ సర్దార్ నిర్మాత చెప్పుకొచ్చారు. కానీ మాట మీద నిలబడపోయేసరికి బయర్లు ప్రెస్ మీట్లు పెట్టారు. అయినా వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా రోడ్డుకెక్కి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పవన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ విషయాలన్నీ పవన్ కి తెలియకుండా ఉండవు కదా. అయినా అదే అలసత్వం. ఇదే మహేష్ కి పవన్ కి మధ్య ఉన్న తేడా అని, ఇందుకే మహేష్ తో సినిమా తీయడానికి నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపుతారని ఫిలిం నగర్ జనాలు అభిప్రాయపడుతున్నారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.